బీసీలకు ఏ పార్టీ ఎక్కువగా అన్యాయం చేసింది అనుకుంటున్నారు ఈ తీర్పు ప్రకారం? సార్ ఈ తీర్పు ఇలాగే ఉంటుందనే విషయము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసు, మరి బీజేపీలో కిషన్ రెడ్డి తెలుసు, ఆ పార్టీ రామచంద్రరావు తెలుసు, బీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మూడు దోపిడీ కులాల పార్టీలు కలిపి ఇలా రాజకీయ డ్రామాలు ఆడారు. అసలు జీవో నెంబర్ 9 అనేది రాజ్యాంగ వ్యతిరేకం అనేది క్లారిటీగా చెప్తుంది. అసలు దాని చట్టబద్ధత లేదు. నువ్వు 42% రిజర్వేషన్లు కేటాయించాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. మరి వీళ్ళ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఏం చేయాలి? పోయి ఇండియా కూటమంతా పోయి ఎంపీలు పోయి నరేంద్ర మోడీ ఒత్తిడి తీసుకుని రావాలి, పార్లమెంట్లో చట్టం చేయాలి, దాన్ని 9th షెడ్యూల్లో పెట్టే విధంగా అప్పుడు పార్లమెంటులో చట్టం చేసి 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఇట్లాంటి ఈ రిజర్వేషన్లు ఉండవు. తెలంగాణ కాదు, ఏ రాష్ట్రంలో కూడా ఏ వర్గాలకి రిజర్వేషన్లు ఇవ్వాలైనా, ఏ వర్గాలకి అవకాశాలు కల్పించాలన్నా రాజ్యాంగం స్పెషల్ ప్రొవిజన్ ఇచ్చింది. ఆర్టికల్ 342 ఫర్గా మరి రాజ్యాంగంలో బీసీల కోసం ఏనాడో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రహ్మాండమైన ప్రొవిజన్స్ పెట్టారు రాజ్యాంగంలో. ఆ రాజ్యాంగం పరంగా కూడా ఈరోజు బీసీ సంబంధించిన దానికి మోసం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బయట క్షమాపణ చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి, బీజేపీ క్షమాపణ చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ, 3 దొంగల పార్టీలు